తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. విశేషంగా 2025 1వ తారీఖు 1వ నెల 25 అంటే మొత్తము 11 సంఖ్య అనగా లాభానికి సూచిక. 2025 9 శుభ సూచికమైన సంఖ్య కనుక పూర్ణ సంఖ్యలు అవ్వడం వలన కొన్ని కోటాన కోట్ల మందులకు రెండవ సంఖ్య అంటే విక్టరీ సంఖ్య విజయానికి ధనానికి ప్రతీకాని, 9వ సంఖ్య నవగ్రహాలలో పూర్ణ సంఖ్య అవ్వడం వలన అన్నింటా విజయం పలికేటువంటి ఈ సంవత్సరం అని చెప్పి మనమందరము గుర్తుపెట్టుకోవాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ప్రధానంగా గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో మే నెలలో విశేషమైన 4 గ్రహాలు కూడా మార్పు జరుగుతున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి గ్రహ సంచార స్థితి కనుక 2025 సంవత్సరం అందరికీ యోగదాయకమైన సంవత్సరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. కుంభరాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలంటి, ఏ పనులు ప్రారంభించవచ్చు, ఏ కార్యక్రమాలకి వాయిదా వేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, కే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే ప్రస్తుత కాలమాన ప్రకారంగా శని భగవానుడు సంచారం చేయడం, అదే కాకుండా వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 14. ఒకవైపు ఏళ్ల నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండడు పరిస్థితుల్లో మీరు ఖర్చు 14 రూపాయలు ఉంటే కేవలం 8 రూపాయలు మాత్రమే ధనం సమకూర్చే పరిస్థితి ఉంటుంది. మిగతా 6 రూపాయలకు అధిక సమయం, శ్రమ, పెట్టుబడులు, ఆలోచన, సత్ప్రవర్తన, ధర్మబద్ధమైన జీవితాన్ని మీరు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటారో మీరు అలా అప్పుల పాలు కాకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మరొక అదృష్టం ఏమిటయ్యా అంటే గత 5 సంవత్సరాలుగా శని భగవానుడు వ్యయంలో నుంచి రాశిలో ఉండబడిన ఆయన మే నెలలో మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కనుక ఇప్పుడు మీరు మంచి పనులు, మంచి కార్యక్రమాలను ఆచరింపచేయడం వలన, కార్యక్రమాలు ఆచరించడం వలన అంటే నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, ఆయిల్స్, క్రూడ్ ఆయిల్, ట్రాన్స్పోర్టు, విశేషమైనటువంటి ఔషధాలు, క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేటు, వస్త్ర వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగం, హార్డ్వేర్ రంగము, అలాగనే పారిశ్రామిక రంగంలోకి బయలుదేరడం, అలాగనే రాజకీయాలు, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంటు, అలాగనే అనేక రకాలమైనటువంటి ధర్మ మార్గమైన బిజినెస్లోకి మీరు వెళ్ళడం వలన శని భగవానుడు పోతూ విపరీతమైన రాజయోగము ఈ కుంభరాశి వారికి ఇవ్వబోతున్నాడు. కనుక ఇలాంటి కాల సమయంలో సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం, పక్షులకు ఆహారాన్ని వేయడం, చేపలకు ఆహారాన్ని వేయడం, కుక్కలకు కానీ ఆవులకు కానీ చాతంత ఆహారాన్ని దానం చేయడం వలన, అందుకే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, స్త్రీ మాతకు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అని చెప్తుంటారు. అలా మీనరాశి వారు చేసే ప్రతి దానము, ప్రతి పూజ, ప్రతి కార్యక్రమం, సత్కార్యక్రమము, మంచి మిత్రులతో మీరు ఎప్పుడైతే కలిసి ఉంటారో రాబోయే కాలం అంతను కూడా మీకు, మీ కుటుంబానికి, మీ వ్యాపారాలకు, మీ ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు శ్రీరామ రక్ష అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా ఈ కుంభరాశి వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడినారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడినారు, పూల వ్యాపారాలు, నీటి ఆహార ఉత్పత్తులు, కిరాణం షాపులు, మెడికల్ షాపులు, అలాగనే సినిమా రంగాలు, హాస్య నటులు, యూట్యూబ్ని, వాట్సాప్ని, ఫేస్బుక్ని, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ కూడా మీ ప్రతిభకు విజయోత్సవాల కార్యక్రమంలో అవార్డ్స్, రికార్డ్స్ కుంభరాశి వారి సొంతం కాబోతున్నాయి. కనుక సమాజంలో మీ పైన ఇంకొంచెం బాధ్యత పెరుగుతుంది. కనుక బాధ్యతకు అనుకూలంగా ఆరోగ్యాన్ని, మాటను కాపాడుకోగలిగితే మీకు ఆదాయ వ్యయాలు అటు ఇటు అయినను శని భగవానుడి యొక్క కృప, కటాక్ష వీక్షణ వలన మీకు మంచి జరగబోతుందని చెప్పి కూడా
గమనించాలి.